హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. మన్నించు ఓ ప్రేమ సీజన్ 2 పార్ట్ 48. పూజిత హాల్లోకి వచ్చి నవ్వుతున్న వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతున్నారు అందరూ అని అడుగుతున్నా కూడా ఎవరు ఏం చెప్పకుండా అలానే నవ్వుతూ ఉండటంతో పూజితకు విసుగొచ్చి, అరే ఏమైంది చెప్తారా లేదా అని బన్నుతో, బన్ను కన్నా నువ్వైనా చెప్పు నాన్న, అందరూ ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది. బన్ను తన నవ్వు నాపుకుంటూ, పిన్ని నీకు కానీ విషయం తెలిసిందంటే నువ్వు రత్తాల్ని వేసేస్తావు అని అంటూ మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. పూజిత అక్కడే ఉండి తన వైపే వెర్రి చూపులు చూస్తున్న రత్తాలని డౌట్గా చూస్తుంది. వీడియో కానీ చూపించేశావా అన్నట్టుగా. రత్తాలు వినయంగా చేతులు కట్టుకొని తల గోక్కుంటూ హీ అని పళ్ళన్నీ బయటకు పెట్టుకొని ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది. దాంతో మ్యాటర్ అర్థమైన పూజిత వెంటనే హర్ష చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని చూస్తుంది. అందులో ఆ రోజు పూజిత హర్షతో కారులో వెళ్ళడానికి కావాలని తన స్కూటీని పంచర్ చేయడానికి అక్కడే ఉన్న టూల్ బాక్స్ నుండి స్క్రూ డ్రైవర్తో పొడవటానికి నానా తంటాలు పడుతుంది. కానీ ఆ టైరు చాలా స్ట్రాంగ్గా ఉండి మన పూజిత పాప వీక్గా ఉండటం వలన అలా పొడుస్తూనే ఉంటుంది. కానీ తన వల్ల కాదు. పూజిత పైకి చూస్తూ, దేవుడా నాకెంత కష్టం ఇచ్చావయ్యా స్వామి. ఎక్కడైనా అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ కోసమో పెళ్ళాం కోసమో ఇలాంటి పనులు చేస్తారు. కానీ నా కర్మేంటి, నా మొగుడుతో కలిసి వెళ్ళడానికి నేను చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అంతా మనం చేసుకున్నదే కదా, తప్పదు అని పైకి చూస్తూ, దేవుడా నేనే కానీ ఒక మహాపతివ్రతనైతే నా భర్తపై నాకు అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటే ఇప్పుడే ఈ టైర్ పంచర్ అయిపోవాలి అంటూ ఒక్కసారిగా చేతిని గాల్లోకి తీసుకొని ఇంకా బలంగా పొడుస్తుంది. ఈసారి దేవుడు తన మాటలన్నీ నిజం చేసినట్టు టైర్కి హోల్ పడి పంచర్ అయిపోతుంది. పూజిత యాహూ అని అంటూ అక్కడే డింగ్ చిక్క అంటూ 2 స్టెప్పులు వేసేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అందులో తన మాటలతో సహా అంతా ప్లే అవ్వడంతో పూజిత అబ్బా అనుకొని తల కొట్టుకొని అక్కడున్న వాళ్లకు మొహం చూపించలేక ఇబ్బందిగా మొహం పెట్టుకొని రత్తాల వైపు కోపంగా చూస్తూ, ఒసే రత్తాలు ఈరోజు అయిపోయావే నా చేతిలో అంటూ రత్తాలు వెనకాల పడుతుంది. రత్తాలు అయ్య బాబోయ్ అనుకొని అక్కడి నుండి పరిగెడుతూ పూజిత నుండి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది. అందరూ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ ఉంటారు. పూజిత సింపుల్గానే జింకపిల్లలా ఉరకలు పెడుతుంది. కానీ రత్తాలకు పరిగెత్తడం తన వల్ల కాక ఆయాసంగా, హర్షబాబు కాస్త నన్ను ఈ అమ్మాయి గారి నుండి కాపాడండి బాబు అని అడుగుతుంది. హర్ష నవ్వుకుంటూ వెళ్ళి పూజితను వెనక నుండి తన నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని, బంగారం ఆగు, ఏంటిది చిన్నపిల్లలాగా అంటూ రత్తాలను వెళ్ళిపోమని సైగ చేస్తాడు. దాంతో రత్తాలు మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది. ఒసే రత్తాలు, నువ్వు ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా దొరక్కపోవు, అప్పుడు చెప్తాను నీ పని అంటూ అరుస్తూ ఉంటుంది పూజిత. హర్ష పూజితను అంత క్లోజ్గా చూసిన ఇంట్లో వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. మనసు పొరల్లో ఉన్న కాస్త అనుమానం కూడా తీరిపోగా ఒకరి తర్వాత ఒకరు విష్ణు ఆదిత్య గారు ఆఫీస్కి, రవలి పిల్లల్ని కారెక్కించి డ్రైవర్ చేత స్కూల్కి పంపి తను హాస్పిటల్కి, యమున గారు కిచెన్లోకి వెళ్ళిపోతారు. రత్తాలు వెళ్ళిపోయాక కాస్త శాంతించిన పూజిత తర్వాత తనెక్కడుందో చూసుకొని కంగారుగా, ఏమండే భర్త గారు, ఇలా ఇంకా ఎంతసేపు పట్టుకుంటారు, వదలండి, మనం హాల్లో ఉన్నాం, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అంటూ హర్షను విడిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది. హర్ష తన పట్టు ఇంకా బిగించి పూజిత భుజం పైన తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ, అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారులే, కానీ ఒక ఉమ్మ ఇవ్వు బంగారం, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటాడు. పూజిత మళ్ళీ విడిపించుకుంటూ, ఏంటిచ్చేది, సిగ్గు లేకుండా హాల్లో అడుగుతున్నారు, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అన్నారుగా, వెళ్ళండి అని అంటుంది. హర్ష ఊహు అంటూ తల అడ్డంగా ఊపి, ఆ రోజు నా బంగారం నాతో కలిసి రావడానికి చాలా కష్టపడింది కదా అంటూ ఆమె చేతుల్ని తన చేతులతో శుతిమెత్తగా తడుముతూ, బాగా నొప్పొచ్చిందా బంగారం అంటూ ఆమె అరచేతుల్లో చిరుముద్దులిచ్చి, నువ్వు నా కోసం అంత కష్టపడ్డావని తెలియగానే నీ మీద ఇంకా లవ్ పెరిగిపోయింది బంగారం, అందుకే ఒక ముద్దిచ్చేయమ్మా, లేకపోతే నాకు వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు అని అంటాడు. పూజిత తన చేతుల్ని విడిపించుకుంటూ, సరిపోయింది సంబరం, అప్పుడెప్పుడో వచ్చిన నొప్పులకి ఇప్పుడు ముద్దులిచ్చి మందు రాస్తున్నారా అంటూ ముందుకు తిరిగి హర్ష మెడ చుట్టూ చేతులు వేసి, లవ్ పెరిగిపోతే అలానే మనసులో దాచేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మీకు కిస్ ఇచ్చేది లేదు అంటూ హర్ష ముక్కుపై వేలుతో కొడుతుంది. బంగారం అని అంటూ గారంగా అంటాడు హర్ష. మీ బంగారాన్ని చెప్తున్నాను అని
మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి, కావాలంటే ఈవినింగ్ వచ్చాక ఎన్ని కావాలంటే అని ఇస్తాను అంటూ హర్షను బలవంతంగా కారు ఎక్కించేస్తుంది. హర్ష కార్ స్టార్ట్ చేస్తూ, రాక్షసి, నీ పని ఇప్పుడు కాదే, రాత్రికి చెప్తా అనుకొని నువ్వు మాత్రం ఈవినింగ్ రెడీగా ఉండు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పూజిత నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ రత్తాలు నుంచొని అమ్మాయి గారు అని అంటుంది. పూజితమ్మ అంటూ ముఖం తిప్పుకొని కిచెన్లోకి వెళ్ళి, అత్తయ్య ఈ వంట పని తర్వాత చూసుకుందాం కానీ ముందు రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆవిడకి వడ్డించి తను వడ్డించుకొని తింటూ ఉంటుంది. రత్తాలు అలానే నుంచొనే ఉంటుంది. పాపం పూజిత, రత్తాలు నువ్వు మాట్లాడడం లేదని చూడు ఎంత బాధపడుతుందో అని అంటారు యమున. బాధపడితే బాధపడనివ్వండి అత్తయ్య, నాకేంటి, ఇప్పటి వరకు తన దోస్తీ అనుకున్నా కానీ నన్నే డోకా చేసింది, అలాంటి ఆవిడతో నేనెలా మాట్లాడతాను అంటూ తినేసి పైకి వెళ్ళబోతుండగా రత్తాలు ఒక్కసారిగా బ్యా అంటూ రాగమందుకుంది. అది విన్న పూజిత నవ్వుతూ, అబ్బా రత్తాలు ఆపు, నీ నాటకాలు నా దగ్గర కాదులే, నేను సిల్లిగానే అంటున్నాను కానీ ఇక నువ్వు ఆ రాగం ఆపమ్మా రత్తాలు, వినలేకపోతున్నాను, చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి అంటూ నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చిన హర్షకు తన రూమ్లో ఎక్కడా పూజిత కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది నా బంగారం అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. బాల్కనీలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న పూజిత కాల్ అయిపోవడంతో లోపలికి వచ్చి అద్దం ముందు నించొని చుట్టూ తిరిగి చూసుకుంటూ, బాగానే ఉన్నాను కానీ ఈయనేదో షాకింగ్ న్యూస్ అన్నారు కదా, ఏమై ఉంటుందబ్బా అని ఒక చెయ్యి నడుంపై వేసుకొని ఇంకొక చేతి వేలితో గడ్డంపై కొట్టుకుంటూ పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు రెండు చేతులతోని వెనక నుండి బలంగా చుట్టుకోవడంతో పూజిత ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఎదురుగా అద్దంలో కనిపిస్తున్న హర్షని చూసి, హలో మాస్టారు, మీరెప్పుడొచ్చారు, ఆయన ఈ ఎక్స్పోజింగ్ ఏంటి సిగ్గు లేకుండా అంటుంది హర్ష వైపు ముఖం తిప్పి. హర్ష ఆమె కింది పెదవిపై ముద్దు పెడుతూ, ఏ బంగారం, ఇంత హాట్గా నన్ను చూసి ఎక్కడ మెల్ట్ అయిపోతావో అని భయంగా ఉందా అని అంటాడు. అలానే ఆమె ముఖంపై పెదవులతో రాస్తూ. పూజిత టక్కున ముందుకు తిరిగిపోయి, అంత లేదు, నేను జస్ట్ నార్మల్గానే అన్నాను కానీ మెల్ట్ అయిపోయి కాదు అని అంటుంది మూతి తిప్పుతూ. హర్ష వెంటనే ఆమె పెదాలను బంధించి కొంతసేపటికి వదిలి, నువ్వు మరీ అలా మూతి తిప్పకే బాబు, ఇంకా ముద్దెచ్చేస్తున్నావు అంటూ మళ్ళీ ముందుకు రాబోతుంటే పూజిత వెంటనే అతని నోటిపై తన చెయ్యి అడ్డుపెట్టి, చాలు చాలు, మిమ్మల్ని ఇలానే వదిలేస్తే ఇక మనం ఈ రూమ్ వదిలి వెళ్ళినట్టే, ఈవినింగ్ ఎక్కడికో తీసుకెళ్తాను రెడీగా ఉండు అన్నారుగా, మళ్ళీ ఈ వేషాలేంటి, ముందు రెడీ అవ్వండి వెళ్దాం, లేకపోతే ఇక్కడే టైం అయిపోయేలా ఉంది అని అంటుంది. పర్లేదు బంగారం, ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయినా పర్లేదు కానీ నాకు మాత్రం ఇప్పుడు ఈ ప్రోగ్రాం కావాలనిపిస్తుంది అని అంటాడు హస్కీగా. పూజిత తన ముఖాన్ని అతనికి కొంచెం వెనక్కి తెచ్చి, ఏ ప్రోగ్రాం అని అడుగుతుంది డౌట్గా. హర్ష తన కళ్ళతో పక్కనే ఉన్న బెడ్ వైపు చూపిస్తూ, ఆ ప్రోగ్రాం అని అంటాడు కొంటగా. పూజిత అతని ఎదపై గట్టిగా కొడుతూ, ఈ మధ్య మీకు వేషాలు ఎక్కువైపోయాయి కానీ త్వరగా రెడీ అవ్వండి అని. అవును అదేంటి అని అడుగుతుంది వెనక్కి చూపిస్తూ. హర్ష కూడా ఏమరపాటుగా ఏది బంగారం అని అంటూ వెనక్కి తిరగగానే పూజిత తుర్రుమని అక్కడి నుండి పారిపోయి కిందికి వెళ్ళిపోతుంది. హర్ష నవ్వుకుంటూ, రాక్షసి, ఎప్పుడు కావాలనే నన్ను ఇలా విరహంలో ముంచేసి తప్పించేసుకుంటుంది, ఇంకోసారి ఇలా చేయకుండా దీనికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ తను కూడా రెడీ అయ్యి కిందికి వస్తాడు. హాల్లో కూర్చొని బన్ను వానలతో చేసుకాడుతున్న పూజిత తన ఎదురుగా బ్లూ కలర్ కుర్తా వేసుకొని ఆ నెలరాజునే తలపిస్తూ మెట్లపై నుండి దిగి వస్తున్న హర్షను చూసి రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉంటుంది పూజిత. అప్పటి వరకు బన్ను, పిన్ని ఇప్పుడు నీ టర్న్, నెక్స్ట్ నువ్వే అంటున్నా కూడా తనని అలానే చూస్తున్న పూజితను చూసి హర్ష కన్ను కొడతాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన పూజిత తనని తాను సర్దుకొని, వామ్మో నేనేంటి ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయాను, అయినా ఏమున్నావురా బాబు నా అందాల మొగుడా, నిన్ను ఆడపిల్లను కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందేమో నేను అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. హర్ష కిందికి రాగానే ఇద్దరూ కలిసి కారులో బయలుదేరుతారు. ఏంటి ఈరోజు అబ్బాయి గారు మంచి గ్లామరస్గా తయారయ్యారు, కొంపదీసి తమరి మాజీ గర్ల్ ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్తున్నారా ఏంటి అని అడుగుతుంది సాగదీస్తూ. అరే అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు బంగారం, మనం ఇప్పుడు నా మాజీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం అని అంటాడు అతను కూడా సాగదీస్తూ. అయితే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకులేండి, నన్ను ఇక్కడ వదిలేసి తమరొక్కరే వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటుంది మూతి తిప్పుతూ వెటకారంగా.
పోనీ నేను వచ్చే వరకు నువ్వు బయటే ఉండు బంగారం, అప్పుడు మాకు ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు హర్ష కన్ను కొడుతూ. పూజిత మిమ్మల్ని అంటూ హర్ష భుజంపై కొడుతూ ఉంటుంది. ఒసే బంగారం ఆగవే అని అంటూ ఆపుతున్నా ఆగకపోవడంతో గట్టిగా ఆమె నడుంపై గిల్లేస్తాడు. పూజిత హా అంటూ మిమ్మల్ని అంటూ అరవబోతుండగా కారు ఒక కళ్యాణ మండపం ముందు ఆగుతుంది. ఇద్దరు కారు దిగాక పూజిత, హో పెళ్ళికొచ్చామా, అదేదో ముందే చెప్పొచ్చు కదా, ఏదో షాక్ సర్ప్రైజ్ అని అన్నారు అంటూ హర్షతోనే ముందుకు నడుస్తూ అడుగుతుంది. ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాక ఇప్పుడు షాక్ అవుతావు, అటు చూడు బంగారం అంటూ పెళ్లి కూతురు వైపు చూపిస్తాడు. అప్పుడే మండపంలోకి వచ్చిన పెళ్లి కూతురిని చూసి పూజిత షాక్ అయ్యి, నేను చూస్తుంది కళ నిజమా అని అడుగుతుంది. మళ్ళీ మళ్ళీ కళ్ళు నులుముకుంటూ చూస్తూ. నిజమే బంగారం అని. ఎలా ఉంది షాక్ అండ్ సర్ప్రైజ్ అని అడుగుతాడు హర్ష. పెళ్లి మండపంలో పెళ్లి కూతురు గెటప్లో ఉన్న చరితను చూడగానే పూజిత షాక్ అవుతుంది. తను చూసేది నిజమా కాదా అన్నట్టుగా హర్ష వైపు చూస్తుంది. హర్ష, అవును బంగారం, నువ్వు చూసేది నిజమే. ఇన్నాళ్ళు మనకు పట్టిన దరిద్రం ఈ రోజుతో పూర్తిగా మనల్ని వదిలి వెళ్ళబోతుంది. అందుకే షాక్ అండ్ హ్యాపీ న్యూస్ అని అన్నాను. ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడుగుతాడు. పూజిత ఈ వింతను చూసి నిజంగానే షాక్ తగిలింది నాకు. అయినా ఈ సైకో సాడిస్ట్ మిమ్మల్ని వదులుకొని ఇంత ఈజీగా పెళ్ళికెలా ఒప్పేసుకుందబ్బా అని డౌట్గా అనుకుంటుంది పూజిత. చరిత తన మెడలో తాళి పడబోతున్న సమయానికి పెళ్లిపీటలపై నుండి లేచి తన ఎదురుగా ఉన్న హర్షని చూస్తూ అందరితో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అరిచి చెబుతుంది. ఆ మాటతో అక్కడున్న అందరూ షాక్తో లేచి నిల్చుంటారు. పూజిత చిన్నగా హర్షతో, ఇప్పుడే అనుకుంటున్నాను ఇది ఇంత సైలెంట్గా పెళ్ళెలా చేసుకుంటుందా అని. ఇచ్చిందిగా ట్విస్ట్ అని అంటుంది. అది ఎన్ని ట్విస్టులు ఇచ్చినా ఈరోజు వాళ్ళ అమ్మగారు దాన్ని పెళ్లి చేసేంతవరకు నిద్రపోరు అని అంటాడు హర్ష. ఈలోగా వాణిగారు కోపంగా చరిత చెయ్యి పట్టుకొని, ఇక్కడ నీ ఇష్టం ఎవరికి కావాలి, ముందు నోరు మూసుకొని పీటలపై కూర్చో. నువ్వు ఇలాంటి వేషాలేవో వేస్తావని ఈ అబ్బాయి వాళ్ళకి నీ గురించి ముందే అన్నీ చెప్పి పెట్టాను అని పెళ్లి కొడుకుతో, బాబు మీరు తాళి కట్టండి అని అంటారు. చరిత కోపంగా, ఏంటి మమ్మీ కట్టేసేది, మీ అందరికీ ఇష్టమైతే సరిపోతుందా, ముందు నా మొగుడు ఒప్పుకోవాలి కదా నా పెళ్ళికి అని అందరికీ పెద్ద షాక్ ఇస్తుంది చరిత. ఆ మాటతో అక్కడున్న అందరికీ ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. చరిత తన మెడలో ఉన్న తాలిబొట్టును బయటకు తీసి అందరికీ చూపిస్తుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గుసగుసలు మొదలు పెడతారు. వాణిగారు కోపంగా చరిత జుట్టు పట్టుకొని, ఏంటే పెళ్ళి తప్పించుకోవడానికి మళ్ళీ ఇది ఒక నాటకమా, మెడలో ఒక తాళి వేసుకొని నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పగానే నమ్మేసి నిన్ను వదిలేస్తామనుకుంటున్నావా అంటూ తన జుట్టు వదిలి చరిత మెడలో తాళి పట్టుకొని, ఇక వేషాలాపి బుద్ధిగా తాళి కట్టించుకో అంటూ తెంపడానికి చూస్తారు. చరిత ఆవిడ చేతిని విడిపించుకుంటూ, నేనేం నాటకాలు ఆడటం లేదు మమ్మీ, నిజంగానే నాకు పెళ్ళి అయిపోయింది అని నమ్మబలుకుతుంది. నోరు మూసుకో, 2 నెలల నుండి హౌస్ అరెస్ట్లో ఉన్న నీకు పెళ్ళి అయ్యిందంటే నేను నమ్మాలా, నీకు నిజంగానే పెళ్ళి అయిపోతే నేను నిన్ను బంధించి పెళ్లి చేస్తా అన్నప్పుడే ఆ విషయం చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు అని అంటుంది వాణి. నేను చెప్పేది నిజం మమ్మీ, నువ్వు నన్ను బంధించడానికి 2 days ముందే నాకు పెళ్ళైపోయింది అంటుంది చరిత. వాణి గారికి కోపం అంతకంతకు పెరిగిపోతుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అవునా, ఇంతకీ ఎవరు నిన్ను పెళ్లి చేసుకున్న మహానుభావుడు అని అడుగుతారు కోపం ప్లస్ అసహనంతో వెటకారంగా. అప్పుడు పూజిత హర్షతో, నో డౌట్ ఇప్పుడు ఇది మీ పేరు చెప్తుంది అని అంటూ చరిత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. చెప్తే ఈరోజు అది నా చేతిలో చచ్చింది అని అంటూ కోపంగా పిడికిలు బిగిస్తాడు హర్ష చరిత వైపే చూస్తూ. అక్కడున్న చాలామంది ముందు హర్ష చరితల పెళ్ళికి వచ్చి ఉండటంతో వాళ్ళిద్దరి గురించి ముందే తెలిసి ఉండటంతో ఇప్పుడు చరిత అలా హర్ష వైపే చూస్తూ పెళ్ళి ఆపడంతో అందరికీ అనుమానాలు పెరిగి హర్ష చరితల గురించి గుసగుసలు మొదలు పెడతారు. అది విన్న హర్షకు ఇరిటేట్గా అనిపించి అక్కడే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్ని పిలిచి అందరినీ పంపించేస్తాడు. ఈ మండపంలో కేవలం పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, చరిత, తన పేరెంట్స్, హర్ష, పూజితలు మాత్రమే ఉంటారు. చరిత తన మెడలో తాళి కట్టిన వ్యక్తి ఎవరో కాదు, టాప్ బిజినెస్ మ్యాన్ చాణక్య మహదేవ్, సన్ ఆఫ్ శంకర్ మహదేవ్ అని చెప్తుంది. హర్షతో సహా అందరూ షాక్ అవుతారు చరిత చెప్పిన పేరు విని. వాణి గారికి కూడా ఇప్పుడు చరిత చెప్పింది నమ్మక తప్పడం లేదు. ఎందుకంటే తనంత ధైర్యంగా మేము ఎంక్వైరీ చేస్తామని తెలిసినా కూడా
హోమ్ మినిస్టర్ కొడుకు పేరు చెప్పిందంటే ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుందని అనుకుంటూ ఇప్పుడేం చేయాలో తెలియక హర్ష వైపు చూస్తారు. హర్ష ఏం జరిగిందో కనుక్కోండి అని మెసేజ్ చేస్తాడు. అది చూసిన వాణి గారు చరితతో, అసలు ఆ అబ్బాయితో నీకు పెళ్ళి అవ్వడం ఏంటి, అది కూడా మాకెవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి, పోనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అంటే అది లేదు, ఎందుకంటే నువ్వు హర్షను ప్రేమిస్తున్నావు కాబట్టి. అసలు ఏం జరిగింది, మీ పెళ్ళి ఎలా జరిగింది, ఆ విషయం అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసా, నువ్వెందుకు ఇప్పటి వరకు మాకు ఎవరికి చెప్పలేదు అని అడుగుతుంది వాణి. చరిత మాట్లాడుతూ, ఒకరోజు నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి పార్కుకి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని తన కోసం వెయిట్ చేస్తూ ఉండగా సడన్గా నా దగ్గరికి బజరంగ్ వాళ్ళు వచ్చి నించున్నారు. నేను ఏంటా అని వాళ్ళ వైపు చూస్తూ నిలబడితే వాళ్ళేమో తమ దగ్గర ఉన్న ఒక తాళిని తీసి నా పక్కనే కూర్చొని ఉన్న చాణక్య గారికి ఇచ్చి నా మెడలో కట్టమన్నారు. అప్పటి వరకు నేను గమనించుకోలేదు అతను నా పక్కనే ఉన్నట్టు. వాళ్ళేమో ఏంటి ప్రేమ పక్షులు ఏమాత్రం భయం లేకుండా లవర్స్ డే రోజు పార్కులోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మళ్ళీ చాణక్య గారిని నా మెడలో తాళి కట్టమన్నారు. ఆయన నేను ఇద్దరం కూడా మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పరిచయం లేదని, మేము లవర్స్ కాదని ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఆయన్ని నా మెడలో తాళి కట్టమని బలవంతం చేశారు. నేను పారిపోవాలని చూస్తే నన్ను పట్టేసుకున్నారు. ఆయన నేను హోమ్ మినిస్టర్ కొడుకుని అని చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం వినిపించుకోకుండా రివర్స్లో ఇప్పుడు కానీ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టకపోతే మీ పరువే పోతుంది, అసలే హోమ్ మినిస్టర్ కొడుకువి, అందరికీ హోమ్ మినిస్టర్ కొడుకు ఇలా అమ్మాయిలను వెంటేసుకొని పార్కుల చుట్టూ తిరుగుతుంటాడు అని మేము కానీ టీవీలో చూపించారే అనుకోండి, అప్పుడు నిజంగానే మీ నాన్నకు ఉన్న పదవి పరువు అన్నీ పోతాయి. కాబట్టి తాళి కడతావా లేదంటే టీవీలో టెలికాస్ట్ చేయించమంటావా, మీ ఇద్దరి భాగవతాన్ని అంటారు వాళ్ళు. అసలే ఈరోజు లవర్స్ డే, అందురోజు మేము టీవీలో ఏం చూపిస్తే అందరూ నమ్ముతారు. అందుకే మరో మాట్లాడకుండా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు అనడంతో అతనికి ఇంకొక ఆప్షన్ లేక నేను ఎంత గింజుకుంటున్నా కూడా వినకుండా నా మెడలో తాళి కట్టేస్తాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే నేను ఆ తాళిని తీయడానికి చూస్తుంటే అతను ప్లీజ్ ఇలా చేయకండి, ఒకసారి నేను చెప్పేది వినండి అని, మీరేం ఫీల్ అవ్వకండి, నాకు కూడా ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు, పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా జరిగిన ఈ పెళ్ళి అసలు పెళ్ళి కాదు, ఇప్పుడు మనం ఈ పెళ్ళి రద్దు చేసుకోవచ్చు కానీ అలా చేయలేం, ఎందుకంటే నేను వాళ్ళకి నా ఐడెంటిటీ చెప్పేశాను. సో మళ్ళీ వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే లీగల్గా జరగని ఈ పెళ్ళికి మనం లీగల్గా విడిపోవాలి. అందుకే మనం డివోర్స్కి అప్లై చేద్దాం, దానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ అన్నీ నేను చూసుకుంటాను. ప్రజెంట్ ఆఫీస్ పని మీద నేను లండన్ వెళ్ళాల్సి వస్తుంది. సో నువ్వు మీ నెంబర్ నాకు ఇస్తే నేను నా లాయర్తో మాట్లాడి ఒకసారి మిమ్మల్ని కలవమని చెప్తాను. నేను రావడానికి ఒక 2 months అలా పడుతుంది. సో ఇక్కడంతా లాయర్ చూసుకుంటాడు అని చెప్తాడు చాణక్య. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.